రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది. తెలంగాణ రాష్ట్ర విద్యా పండుగకి ప్రతి విద్యార్థినిలో ఉన్న అంతర్గతంగా ఉన్న మేధస్సును తట్టి లేపి తెలంగాణ విద్యార్థులు యావత్ తెలంగాణ విద్యా లోకం దేశానికే కాదు ప్రపంచానికే ఉదాహరణగా నిలవాలి అన్న ప్రజాపాలన ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని ఆశీర్వదించడానికి ముఖ్య అతిథిగా వేంచేశారు గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ గారు. ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, ప్రజాప్రతినిధులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెల్లో, జిల్లాల్లో, చిన్న గ్రామం నుంచి హైదరాబాద్ మహానగరం దాకా ఉన్న విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు వేంచేసిన చదువుల పండగ ఇది. ఒక్కొక్క విద్యార్థిని ఒక్కొక్క
విద్యార్థి ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో చూసాం. మొన్న ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆవిష్కరణోత్సవంలో కూడా అనేక ప్రజా బహిరంగ సభలు జరుగుతూ ఉంటాయి. కానీ పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్రేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లాంటి పిల్లలు నవ్వుతుంటే ఆ ప్రాంగణం అంతా ఒక కొత్త వెలుగు. అలాంటి ఆరోగ్యవంతమైన వాతావరణంలోకి సంస్కారంతో సౌజన్యంతో సహృదయంతో సామర్థ్యంతో పిల్లలు ఎదగాలని, ముఖ్యంగా యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఆరోగ్యవంతమైన ఆలోచనల్ని కలిగి ఉండాలి అంటే ఇటు గ్రంథాలయాలు ప్రయోగశాలలు కళాశాలలు విద్యాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు ఇదే వేదికపై ఈగిల్ ఫోర్స్ చేత సీనియర్ IPS అధికారి